జాయినింగ్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రోత్సహించినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోత్సహిస్తుంది అనేటువంటి మాట వినబడుతోంది. ముఖ్యంగా అటు చెవేలకు సంబంధించినటువంటి సీటు విషయంలో మహేందర్ రెడ్డి మాజీ మంత్రిని కూడా జాయిన్ చేసుకోవడం, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బాబా ఫాసియుద్దీన్ కానివ్వండి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కానివ్వండి, ఆ తర్వాత నిన్నగాక మొన్న జాయిన్ అయినటువంటి డిప్యూటీ మేయర్ కానివ్వండి శ్రీలతా శోభన్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ జాయిన్ చేసుకుంటున్నారు. పాత పోకట్నే మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుందంటే దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఏదైతుందో మేము జాయిన్ చేసుకోవడం కాదే, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఆనాడు ఏదైతే వాళ్ళు ఏం చెప్పిండ్రో, తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలని చెప్పారంటే టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పని వాళ్ళకు కార్యక్రమం చేపట్టిండ్రా. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ప్రభుత్వానికి అండగా నిలవడం అనేది ఏదైతుందో ప్రతి పౌరుడు బాధ్యత భావిస్తుండే, ప్రతి పౌరుడు బాధ్యత భావిస్తుండని చెప్పి అంటున్నా. ఈ గడిచిన 2 మాసాల లోపల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా ఇలా గతంలో వాళ్ళు ఏమన్నా ఇండస్ట్రియల్ ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టర్ని ప్రొజెక్ట్ చేసిండే. ఇలా శ్రీధర్బాబు గారి యొక్క ఆధ్వర్యం లోపల ఏదైతుందో ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఐటీ సెక్టరే కానీ మేము ఇలా కేటీఆర్ను ఓవర్కమ్ చేసినాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఏదైతుందో బేసికల్లీ ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇలా హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలు ఏదైతున్నదో ఇలా ఇండస్ట్రియల్ అండ్ ఐటీ సెక్టర్లో కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్నట్టు ప్రోత్సాహకాలు, ఆకర్షించబడుతున్నటువంటి ఒక రెస్పాన్స్ దాన్ని పట్టుకొని ఎవరైనా పార్టీలో చేరాలని చెప్పని భావిస్తారు. దాన్ని జాయిన్ అయిపోతుంది, తప్పేముంది అందులో? చాలా వరకు 317 స్పౌజ్ బాధితులు ఇట్లా కొన్ని కనబడతా ఉన్నాయి. మీకు కూడా చాలామంది కలిసి వాళ్ళ యొక్క సమస్యను విన్నవించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎమ్మెల్సీగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడడానికి అవకాశం ఉందా? వారి యొక్క సమస్యకు పరిష్కారం దొరకడానికి అవకాశం కనబడతా ఉందా ఈ ప్రభుత్వంలో? 100% అంటే వాస్తవంగా ఏ స్థానికత ప్రాతిపదికన ఏదైతే ఉద్యోగ నియామకాలే కానీ బదిలీలే కానీ చేపట్టబడడం జరుగుతుందని చెప్పిన భావించడం జరిగిందో, అసలు బేసిక్గా 317 కాన్సెప్ట్ ఏదైతుందో నేటివిటీకి భిన్నంగా ఉన్నది. ఆనాడు రాష్ట్రం ఏర్పడినాడు 10 ఉమ్మడి జిల్లాలు ఉండేనే. ఆ 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికని వల్ల మీరు జోనల్ సిస్టమ్ మీరు రూపొందింపజేయాలి. కరీంనగర్ జిల్లా 4 జోన్లు చేసిందా. వీళ్ళ ఆప్షన్ సీనియర్స్ ఏదైతే కోరుకుంటే జూనియర్స్ అందరూ మారుమూల జిల్లాలు, పెద్దపల్లి, జగిత్యాల లాంటి జిల్లాలకు వస్తున్నారు. ఎక్కడ సీనియర్స్ ఎక్కువ కోరుకుంటే ఆ జిల్లాలో ఏదైతుందో మీకు రిటైర్మెంట్స్ తొందరగా ఏర్పడితే ఉద్యోగ ఖాళీలు ఎక్కువ వస్తాయి. అంటే ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఏదైతుందో అక్కడ పెరిగిపోతుంది. జూనియర్స్ ఎక్కడైతే చేరుకుంటారో వాళ్ళ రిటైర్మెంట్స్ తగ్గుతాయి. అలాగే ఈ భార్యాభర్తలు కలిసి పనిచేసే అవకాశాలు కూడా కోల్పోతున్నారు. ఇవన్నీ సమీక్షించి బేసికల్ 317 అంటే ఈ జోనల్ సిస్టమ్ అనేది ఏదైతుందో వీళ్ళ మార్పులకు అనుగుణంగా ఉమ్మడి 10 జిల్లాల బేస్గా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనని సూచన చేశాను నేను. ముఖ్యమంత్రి గారు అయితే దాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకోవడానికి వరకు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిండ్రు. వారు 1-2 months లోపల ఏదైతుందో ఇవాళ దాని స్టేక్ హోల్డర్స్ మేము ఏకపక్షాన నిర్ణయం తీసుకోవడం కాదు. ఇక్కడ గతంలో కేసీఆర్ గారు ఏం చేసిందంటే అన్నిటికీ ఆయననే సూత్రధారి. స్టేక్ హోల్డర్స్ ఎవరిని కూడా చర్చించకుండా, ఉద్యోగస్తులని కానీ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఆయనకానే ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రీడిజైన్ చేసిండో ఆ విధంగా ఏదైతే జోనల్ సిస్టాన్ని కూడా ఆయన రూపొందించిండా. మేము అట్లా కాదు, స్టేక్ హోల్డర్స్తో చర్చించి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలతో చర్చించి దాన్ని ఏ విధంగా రూపొందిస్తే బాగుంటుంది అనేట ఒక ఆలోచనతో ఇలా 46 జీవో కూడా ఉంది. ఇవాళ అట్లాగే ఏదైతుందో సిపిఎస్ టు ఓపీఎస్ కన్వర్షన్ ఉన్నది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కన్వర్షన్, ఇవన్నీ కూడా ఏదైతుందో ఈయన 2-3 మాసాల పని నేను తీసుకొని ఇవన్నీ సరి చేయడం జరుగుతుందని చెప్పంటున్నా. కేవలం సీఎం నియోజకవర్గానికే కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నాడు సీఎం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే సీఎం అట్లా తీసుకుపోవడాన్ని మీరు సమర్థిస్తారా, లేదంటే మేము నియోజకవర్గాలకు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్యత కల్పించేయడం జరుగుతుందని చెప్పంటున్నాను. అది ఏ కొడంగల్ అని చెప్పాను కాదు, జగిత్యాలని చెప్పాను కాదు, ఏ నియోజకవర్గానికి స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ అవసరాలకు అనుగుణంగా ఏదైతుందో ఆ పథకాల రూపకల్పనకు, ఆ కార్యక్రమాల అమలుకి ఏదైతుందో నిధులు కేటాయింపు చేయడం జరుగుతుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ కొడంగలే కాదు, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సమగ్రత దృష్టితో ఏదైతుందో, ఒక సమగ్రత కోణంగా ఏదైతుందో అభివృద్ధి పథకం తీసుకోవడం జరుగుతుందని చెప్పి అంటున్నాను.